పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాథుని యందు ప్రియ దైవ బిడ్డలారా, జ్ఞానవాణి వీక్షకులారా, మీకందరికీ శుభోదయం. ఈనాడు తల్లి తిరుసభ పునీత హంగేరి దేశపు స్టెఫన్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. వీరు క్రీస్తు శకము 959లో హంగేరి దేశంలోని ఓ క్రైస్తవ పుణ్య కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి మ్యాగిర్సు అనబడే చిన్న రాజ్యానికి రాజు. హంగేరి గారు తన తండ్రి హస్తాల మీదనే 985లో జ్ఞానస్నానంను స్వీకరించారు. కోపం అంటే ఏమిటో తెలియని వ్యక్తి పునీత హంగేరి గారు. హితబోధ చేయడం వీరి పుణ్య అభిరుచి. పొరుగు దేశాలతో ఎలాంటి తగాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకునేవారు. ఈ రాజు తన రాజ్యాన్ని 10 మేత్రాసనాలుగా విభజించారు. చాలా రకాలుగా విశ్వాసాన్ని బోధించారు. పునీత ఆస్ట్రిక్ గారు హంగేరికి మొదటి ఆర్చ్ బిషప్గా అభిషేకం పొంది రోమ్ నుండి తిరిగి స్వరాజ్యం చేరుకున్నారు. పరిశుద్ధ పాపుగారు ఆశీర్వదించిన కిరీటాన్ని హంగేరి దేశపు అపోస్తులుగా రాజుగా స్టెఫను గారికి అలంకరించారు. స్టెఫను అనగా కిరీటయ్య అని అర్థము. వీరు తమ రాజ్యములో అనేక దేవాలయాలు నిర్మించారు. గురువులను, సన్యాసులను ఎంతగానో ప్రోత్సహించారు. దైవభక్తుడైన స్టెఫాను గారు క్రీస్తును విరివిగా విశ్వసించేవాడు. దైవ చిత్తము నెరవేరునుగాక అని నిత్యం ప్రార్థించేవారు. చివరకు వీరు 1036లో మరణం పొందారు. నేడు హంగేరి దేశపు పునీతునిగా గౌరవింపబడుతున్నారు. ఈ పునీతుడు రాతి కట్టడాలను కట్టువారికి పాలక పునీతులుగా పరిశుద్ధ పాపుగారు ప్రకటించి ఉన్నారు. మరి ముఖ్యముగా వీరు బోధించినది, నీకున్న దానిని బట్టి దానము చేయుము, ఎక్కువగా నున్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా నున్నచో తక్కువగానే ఇమ్ము, కానీ ఇచ్చుటలో మాత్రము ఎప్పుడునూ వెనుకాడకుము. తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. క్రైస్తవ విశ్వాసమును ప్రచారము చేసి సత్య సభను నెలకొల్పి గురు పోషణకు కృషి చేశారు పునీత స్టెఫాను గారు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెమట పురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచ్చట వానిని చెమట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 20 వచనంలో ప్రభువు తెలియచేసిన విధముగా ఈ యొక్క వాక్యాన్ని పునీత స్టెఫాను గారు అనేక విధాలుగా విశ్వసించి తన రాజ్యంలోని ప్రజలకు బోధించేవారు. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా పునీత స్టెఫాను గారిని స్మరించుకుంటూ ఉండగా వారి యొక్క విశ్వాసాన్ని మనకును దయచేయమని, క్రైస్తవ విశ్వాసాన్ని స్థిరపరచుటకై కావలసినటువంటి వరాలను, దీవెనలను, బలాన్ని, శక్తిని మనందరికీ అనుగ్రహించమని సువార్త బోధకులుగా సువార్త పరిచర్య యందు అలసిపోకుండా క్రీస్తును ప్రకటించే విధముగా
కావలసినటువంటి ధైర్యాన్ని మనందరికీ అనుగ్రహించమని, పునీత స్టెఫెను గారి ప్రార్థన సహాయము మనందరికీ తోడుగా ఉండినట్లు ఈనాడు ఆ పునీతుని వేడుదల ద్వారా ప్రార్థించుకుందాము. ఆమేన్.